వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర పనులను అడ్డుకున్న గ్రామస్తులు కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పూర్తి ప్యాకేజీ పునరావాసం ఇల్లు లేకుండా గ్రామ సరిహద్దు చుట్టూ ప్రహారీ కోసం త్రవ్వకాలు చేశారు. నేడు కొవ్వాడ గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా మమ్మల్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొవ్వాడ గ్రామస్తులు. యూత్ ప్యాకేజీ గ్రామ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు తేల్చాక మాకు నివసించడానికి ఇల్లు ఇచ్చేంత వరకు కొవ్వాడ పనులకు రావద్దంటూ హెచ్చరించిన గ్రామస్తులు మా సమస్యలపై అందరూ కలిసి కట్టుగా పోరాడతామంటున్న గ్రామస్తులు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తర్వాత మేము ఎమ్మెల్యే గారితో చెప్తాము, కలెక్టర్ గారి కాడికి వెళ్తాం, అన్ని వెళ్తాం. ఎందుకంటే ముందు మా ప్యాకేజ్, తర్వాత ఈ భూమి సమస్యలు, తర్వాత ఊర్లో ఎన్నో పెండింగ్లు ఉన్నాయన్నీ క్లియర్ చేయండి. క్లియర్ చేయకంటే ఇష్టం వచ్చినట్టుకు వచ్చి మీ పనులు మీరు చేస్తే మా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇల్లు కడతామన్నారు, ఇల్లు కట్టలేదు. అక్కడ ధర్మవరం అన్నారు, ధర్మవరం లేదు. కొచ్చారు ఇప్పుడు చెప్తే డబ్బులు రాలేదా? మన ప్రసాద్ గారిని అడిగితే డబ్బులు రాలేదంట. ఈ పిల్లల ప్యాకేజీలు కూడా 18 సంవత్సరాలు ఎవరైతే దాటి వాళ్ళందరికీ ఇవ్వకపోతే మాత్రం మేము ఊరు మొత్తం వచ్చి వ్యతిరేక ముందు ఈ ప్యాకేజీలకు ఇవ్వాలి. తర్వాత కొత్త ఇల్లు ఇవన్నీ కట్టిన తర్వాత మీరు రండి. దయచేసి ఈ ప్యాకేజీలు కొత్త ఇల్లు తేల్చిన వరకు మాత్రం దయచేసి ఎవరు తెలిసి వచ్చినా మీ ఊరుకునే ప్రసక్తి లేదు. అందరిని కూడా మేము మామూలు చెప్తున్నాం. ఈసారి మామూలు చెప్పడం గౌరవంగా చెప్తున్నాం. గౌరవంగా వచ్చి ఊర్లో పెద్దలతో సర్పంచ్ తో మీరు పని చేసుకుని వెళ్ళిపోండి. ఎవరైనా పెద్దలు చెప్పేసి కానీ మాత్రం ఊర్లోకి ఎంటర్ అయితే మాత్రం ఒక్కలా ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ప్రెసిడెంట్ కొత్తగా ఇల్లు ప్రతి 18 సంవత్సరాలు ఇంటి పట్టు వాళ్ళ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. 18 సంవత్సరాలు ఇంటి పిల్లలకి ప్యాకేజ్ ఇవ్వాలి. సాధించిన వరకు పోరాడతాం. ఇవ్వలేదు, ప్యాకేజీలన్నీ ఇవ్వలేదు. తర్వాత 2017 4వ తారీఖు 30 కట్అవుట్ డేట్ మాకు ఇచ్చి అక్కడి నుంచి 5 సంవత్సరాలు దాటితే అందరికీ ప్యాకేజీలు ఇస్తామన్నారు. వాళ్ళకి ఇవ్వలేదు. ఇలాగా చేస్తూ మాత్రం ఇల్లు కట్టాలన్నారు. ఆ ధర్మవరంలో పనులు స్టార్ట్ లేదు. ఏ పని చేయకుండా ఇలా దొంగతనం పనులు చేస్తూ ప్రజలందరూ వ్యతిరేకిస్తాము, ఆపుతాము. తర్వాత మీ చేతి పోరాటం తప్పదు. ఎందుకంటే ఈ విధంగా మేము మీరు దొంగతనం పని చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీ పెద్దలు ఎవరు వస్తారో వచ్చి గ్రామ సర్పంచ్ని పెద్దలతో ఊట్లో మాట్లాడి ఏవో కార్యక్రమాలు చేయాలి. కానీ ఇలాంటి దొంగతనం చేస్తున్నారు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఊరందరూ వచ్చి మాత్రం అడ్డుకుంటాము. సరే ఇక్కడ మాకు తెలియకుండా ఏదైనా జరిగితే మేము చాలా దయనీయంగా, చాలా తీవ్రంగా, సీరియస్ గా తీసుకుని వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఎందుకంటే ప్రజలకు తెలియకుండా మీరు పనులు మొదలు పెట్టారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే రావాల్సిన రాయితీలన్నీ కూడా మీరు క్లియర్ చేసిన తర్వాతే ఈ గోడ అనేది పునాదులు వేసి మీరు కట్టుకోండి, మాకేం అవసరం లేదు. ఎందుకంటే భూములకి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తిరిగాము. తర్వాత ప్యాకేజీలు తిరిగాము. చనిపోయినటువంటి దెత్తలు పట్టుకొని తిరిగాము. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు న్యాయం జరగకపోతే మీరేం న్యాయం చేసినట్టు. కానీ ఒకటే చెప్తున్నాము, కాకరాపల్లిలో ఏదైతే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా తీవ్రంగా ఉంటుంది. మత్స్యకారులు ఒక్కసారిగా అడుగు పైకేస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని పని చేయండి. దయచేసి మీరేవో భూములకి దీనికి దానికి ఎంతో కొంత డబ్బులు చేసినంత మాత్రంలో కేంద్రం ఏంటి ఇక్కడ మీకు అప్డేట్ లేదు. మీ ఇక్కడ సముద్రంలో ఇక్కడ పుట్టాము, పెరిగాము. అన్ని విధాలుగా ఈ న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మీకు మాట ఇచ్చాము. కానీ న్యాయం చేసినంత వరకు మేము పోరాడక తప్పము. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా ముందు ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో సమావేశం చేయండి, ప్రజలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడిన తర్వాత ప్రజలు దానికి అంగీకరిస్తేనే మీరు ఏ పనైనా చెయ్యాలి. లేని ఏడల్లో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏంటి దయచేసి ఏదో పోలీస్ ప్రొటెక్షన్ అది ఇది ఉన్నదని
ఉద్దేశంతో ఏమైనా మీరు గౌరవం లేకుండా కానీ మీరు చేశారనుకోండి, మేము ఏం చేయాలో అది మాకే తెలుసు. మేము దాన్ని వ్యతిరేకించక తప్పము, ప్రాణాలు కూడా ఇవ్వక తప్పము.